ఇది కార్తీక నోములు వ్లాగ్ పార్ట్ 2 అనమాట. సో ఫస్ట్ అయితే వంటలు చేయడం పూర్తయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పూజ దగ్గర అంతా రెడీ చేసుకుంటున్నాము. ఓన్లీ కార్తీక నోములు అంటే కొంచెం ఈజీగానే అయిపోతుంది, కానీ దాంతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతం అంటే కొంచెం పని ఎక్కువ ఉంటుంది. మా పెళ్ళైన ఆల్మోస్ట్ 7 years కి మాకు నోముదారం తీసుకోవడానికి కుదిరిందనమాట. సో లాస్ట్ ఇయర్ మేము 2 కలిపి చేసుకున్నాము, శివకేశవులకి వ్రతము. సో అదే సెంటిమెంట్ గా ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేయాలని డిసైడ్ అయ్యాము నేను మా హస్బెండ్. పూజల వ్రతాలు అంటే అవి కూడా ఖర్చుతో కూడుకున్నవే, కానీ లాస్ట్ టైం చేసాం కాబట్టి ఇప్పుడు ఎంతెంత వరకు తెచ్చుకోవాలో మినిమం బడ్జెట్ ఒక లిస్ట్ లో రాసుకొని మేము చాలా జాగ్రత్తగా తెచ్చుకున్నాము. సంవత్సరం మొత్తంలో ఒక్కసారైనా సత్యనారాయణ స్వామి వ్రతం నోచుకుంటే ఖచ్చితంగా ఆ ఇంట్లో మనశ్శాంతి సుఖ సంతోషాలు ఉంటాయని నేను చాలా మంది నోట విన్నాను. మనకి డబ్బులు ఉండాలి, కానీ డబ్బులు ఒక్కటే ఉంటే అన్ని పనులు జరిగిపోవు. మనకు అంతే గట్టిగా సంకల్పం ఉండాలి, అలాగే మనం అనుకునేది మంచి పని అయి ఉండాలి. ఈ నోములో మాకు అన్నిటికన్నా కాస్ట్లీ అనిపించింది పువ్వులు మాత్రమే, ఎందుకంటే కార్తీక మాసం పువ్వుల రేట్లు అలా ఉన్నాయి. నాకు వచ్చి రాని ముగ్గులతో ఇట్లాగే ముగ్గులు పెట్టాను. ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్